అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఎన్ని మెతుకులు పట్టుకోవాలి మనం? ఎందుకు అన్నం మొత్తం చేతిలో పట్టుకుని కదా, ఒక్క మెతుకు చాలు కదా. ఊరు మొత్తం బాగుంటుందో లేదో ఒక్కరి ద్వారా దీవించబడుతుంది ఊరు. ఆమె ఎందుకు బైబిల్ పట్టుకోవాలి అంటే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇందాక అక్క స్తుతులు చెప్తున్నప్పుడు దేవాదేవుడికి గుర్తు చేస్తున్నాడు. బైబిల్ ఎంతమంది తీసుకొచ్చారు? లేవటండి చూద్దాం. బైబిల్ తీసుకోండి, చెయ్యి లేవటండి చూద్దాం బైబిల్ ఉందా లేదా మీ చేతిలో. ఎస్, దేవుడు ఉన్నాడా? ఎంత ఆనందపడతారు తెలుసా. ఇప్పుడు ఏదో ఒక పూట వాక్యం చెప్తేనే ఇంత మార్పు ఉంటే, మరి యాజకుడు గురువు వారానికి 2 సార్లు దివ్యమైన బలి పూజలో వాక్యం చెప్తలేడా? మరి మనం తెచ్చుకోవాలిగా వాక్యాన్ని పట్టుకోవాలిగా. గురువు మస్తు ఆనందిస్తాడు, గురువు తరపున దేవుడు ఇంకా ఆనందిస్తాడు. మన ప్రవర్తన పరిశుద్ధమైన గ్రంథాన్ని చూపించాలి. కాబట్టి ఏలియా ప్రార్థిస్తే పాత నిబంధనలో అగ్ని దిగొచ్చిందా? ఎక్కడి నుంచి దిగొచ్చింది? ఆకాశం నుండి దిగొచ్చింది. నువ్వు నేను ప్రార్థన చేస్తే ఆశీర్వాదం కూడా దిగొస్తలే. తప్పెవరిలో ఉంది? దేవుల్లో ఉందా? ఏలియాలో ఉందా? మనలో ఉందా? మనలో ఉంది. మన యెహోషువ గారు ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు నిలిచిపోయాయా? మొత్తం నిలిచిపోయాయి 2-3 రోజులు. మరి యెహోషువ ప్రార్థన చేస్తే అయ్యింది. నువ్వు నేను ఇప్పుడు ఇదే సమయంలో ప్రార్థన చేద్దాం, ఆగిపోతారా సూర్యచంద్రులు? ఎందుకు? విశ్వాసం లేదు. ఒకటి, విశ్వాసం ఎందుకు లేదు? చేయలేబడదాం అక్క అందరం. రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 17వ వచనము. ఇది హృదయానికి తీసుకుందాం ఈ సమయంలో. హృదయం మీద చేపెట్టుకోండి. వినుట వలన విశ్వాసం కలుగును. ఈ వినుట యేసుక్రీస్తు వాక్కు వలన కలుగును. ఇది ఏలిన వారి వాక్కు, సర్వేశ్వరునికి వందనములు. ఆమేన్. దేవుడు అంటున్నాడు, వినుట వలన విశ్వాసము కలుగును. ఏలియా ప్రార్థన చేస్తే మనలాంటి వాడే ఏలియా. ఓకేనా? యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయంలో ఉంటుంది. మనలాంటి వాడే ఏలియా, ప్రవక్త. పొద్దున్నే కదా మనం నేర్చుకుంది. మనమందరం ఎవరో ప్రవక్తలం, మనమందరం ఎవరో యాజకులం, మనమందరం ఎవరో దేవుడి బిడ్డలం. మరి నీ బిడ్డ నిన్ను, అమ్మా నాకు స్కూటీ కావాలి, లేదంటే నాకు బైక్ కావాలి, లేదంటే అంత వద్దులే నాకు సైకిల్ కావాలి అంటే కొనిచ్చావా లేదా? చాక్లెట్ కావాలంటే కొనిచ్చావా లేదా? కానీ ఆ బిడ్డ ఎట్లా అడుగుతుందంటే, నేను ఇది చెయ్యలేను. అవునా గ్రేసి? అవునా? ఎస్, నేను ఇది చెయ్యలేను, మా అమ్మే చేయగలుగుతుంది. అమ్మని ప్రేమగా అడిగి నాన్న దగ్గరికి పంపిస్తాడు కుమారుడు. అమ్మా నాన్నని అడుగు, నువ్వు అడిగితే నాన్న చేస్తాడని వెళ్తాడు. అమ్మ మరియ తల్లి, నాన్న అధికారుడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును. కాబట్టి మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ఎందుకు అడగాలి అంటే, దేవుని సంతోష పెట్టడానికి. ఏలియా ప్రార్థన చేస్తే అగ్నిగుండం దిగింది దివ్యమైన బలిపీఠం మీద. యెహోషువ ప్రార్థిస్తే సూర్యచంద్రులు మొత్తం నిలిచిపోయారు. మరియ తల్లి ప్రార్థిస్తే ప్రపంచం మొత్తం దీవించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు నీతిమంతుడి ప్రార్థన మహాశక్తివంతమైనది. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 12-13 వచనంలో మనం చూసినాం. మరి నీతిమంతులుగా దేవుడు మనల్ని చేయలేదా? చేశాడా లేదా? చేశాడు. ఎలా చేశాడు? 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం. యేసు రక్తము వలన మన ప్రతి పాపము యేసు నామములో కడగబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్ అని చెప్పు. ఆమేన్, ఆమేన్. మన బిడ్డల, మన కుటుంబంలో, మన తరతరాల పాపము యేసు నామములో కడగబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. I am claiming this promise in the mighty name of Jesus to fulfill right now, Lord. ఆమేన్, హల్లెలూయా. 1 యోహాను 1:7 ఇలా చెప్తుంది, నా రక్తము అంటే మన యేసయ్య రక్తము మనల్ని నీతిమంతుని చేసింది అని కొత్త నిబంధనలో మనం చూసామండి. నాకు వాక్యం ఎక్కడుందో గుర్తులేదు. యేసయ్య రక్తము ద్వారా, యేసయ్య రక్తము క్రయధనముగా అర్పించడం ద్వారా ఇప్పుడు మనం అందరం ఎవరం? నీతిమంతులం. చెప్పండి, నీతిమంతులం. పాపాత్ములుగా బానిసత్వంలో మగ్గిపోండి.
ఇజ్రాయెల్ ప్రజల్లాగా 430 ఏళ్ళు బ్రతకండి, అదే కుళ్ళు కుతంత్రంలో బ్రతకండి. ఈ హేరోదు రాజు చచ్చిపోయినట్లు పురికి వారు చచ్చిపోయిన దేవుడు పిలవలే. మీరు నీతిమంతులు, ఒక్క పైస పెట్టాల్సిన అవసరం లేదు. షాప్కి వెళ్తే ఎంత డబ్బులు పెట్టి కొంటావు? సామాన్ ఇంట్లో కావాలా వద్దా? తినాలా వద్దా? కొంటావా లేదు? కొంటాం. ఇది శరీరానికి. ఆత్మకి కావాల్సిన ఆహారము దేవుడు ఆల్రెడీ ఉచితంగా ఇచ్చేశాడు. దేవుణ్ణి దేవుడుగా మనకి ఇచ్చేశాడు. వాక్యం అంటే యేసయ్య, అవునా? ఇప్పుడు ఈ నీతిమంతుణ్ణి ప్రతిరోజు మనం స్వీకరిస్తున్నామా? సరే, ఇది పల్లెటూరు కాబట్టి దివ్యస ప్రసాద నాడుని ఎన్నిసార్లు తీసుకుంటున్నాం వారానికి? ఎప్పుడెప్పుడు? బుధవారం, ఆదివారం. దేవుడికి మహిమ కలుగుతాం. ఎందుకంటే లాస్ట్ టైం నేను శ్రీకాకుళం వెళ్ళినప్పుడు వారంలో ఒక్కరోజే వాళ్ళకి. ఒకే ప్యారిష్ ప్రిస్ట్ ఉన్నాడు, 2-3 గ్రామాలకు తిరగాలి. అది కూడా దగ్గర ఉండవు, గ్రామాలు దూరం ఉంటాయి, లోపల అడవిలాగా ఉంటుంది. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మీకు 2 సార్ల దేవుడి యొక్క దివ్యమైన సప్రసాదాన్ని తీసుకుంటున్నారు. సిటీలో అయితే ప్రతిరోజు 2 సార్లు దివ్యమైన బలి పూజ పొద్దున ఉంటుంది, సాయంత్రం ఉంటుంది. పొద్దున 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకి. కానీ చాలా మందికి రావడానికి సమయం లేదు. ఎందుకంటే ఈ వాక్యాన్ని చదువుతున్న మనము ఎక్కడి వరకు ఉంది ఈ వాక్యము? మన కనుల వరకు ఉంది, అవునా? హృదయంలో తీసుకుంటాం, మరి తల్లి వాళ్ళ హృదయంలో ధ్యానిస్తాం, అవునా? కానీ ఆ వాక్యము ఇప్పుడు మనలోకి వచ్చి మన రక్తంలో రక్తముగా, మన మాంసంలో మాంసముగా, మన యొక్క ప్రతి అణువులో కూడా యేసయ్య రావాలి, అవునా? ఎట్లొస్తాడు? ఇప్పుడు వాక్యం చదువుతున్నామమ్మా, వాక్యం చదివినప్పుడు స్వస్థత జరుగుతుంది. వాక్యం నోటి వరకు వస్తుంది, హృదయం వరకు పోతుంది. వాక్యాన్ని పదే పదే ధ్యానిస్తున్నాం, స్వస్థత కూడా అవుతుంది. కానీ ఆనాడు ఆ యొక్క స్త్రీ పేరు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగి ఉంది, అవునా? ఆమె ఎన్ని పట్టుకోలేదా యేసయ్యని? యేసయ్య కూడా పట్టుకోలేదు, జస్ట్ గార్మెంట్ ని ఇలా టచ్ చేసింది అంతే. స్వస్థత అయిందా లేదా? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుందమ్మా. 12 సంవత్సరాలు, 12 రోజులు పీరియడ్స్ అయితే ప్యాడ్స్ సరిపో మనకి. మా తల్లిదండ్రుల కాలంలో, మా తల్లి కాలంలో అయితే మనం ప్యాడ్స్ వాడలే, బట్టలు వాడాం. ఏమా ఎంత అన్కంఫర్టబుల్, అది ఎంత ఇన్ఫెక్షన్ వచ్చేది. ఆ తల్లి ఎన్ని బాధలు పడిందో, 12 సంవత్సరాలు ఎన్ని బట్టలు వాడిందో. రోడ్డు మధ్య నుంచి వెళ్తుంటే ఎంతో మంది చూసి పట్టుకోదు. ఆమెకి బ్లీడింగ్ అవుతుంది, రక్తస్రావ రోగి అని అసహ్యంగా చూశారు. యేసయ్య మరణించి మన కోసం పునరుత్థానమై మరణానికి ముందు ఒక మాట మాట్లాడాడు. ఎక్కడ? మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో, ఇది నా శరీరము, ఇది నా రక్తము. నీ తల్లిదండ్రులు ఇదిగో ఇవి మన ఇంటి కాగితాలు, ఇది మన ఇంటి కాగితాలు, మొత్తం నీ దగ్గర పెట్టుకో, నీ చెల్లె నీ అక్క రాకుండా మొత్తం జాగ్రత్తగా ఉంచంటే ఎంత సీరియస్ గా తీసుకుంటావు మాట. చంపేస్తావు మనుషుల్ని, ఇంటి మీదకి వస్తే ఆస్తి కోసం అడిగితే చంపేస్తావు. అక్క చూడో, చెల్లె చూడో, అన్న చూడో, తమ్ముడు చూడో, ఈవెన్ తండ్రి వచ్చి అడిగినా కూడా నీకేం తెలుసు, నీకేం తెలియదు, అమ్మొచ్చి చెప్పిందిలే, నువ్వు రోజు పుస్తకం కూర్చో అంటావు. తండ్రిని కూడా పట్టించుకో, తల్లిని చచ్చిపోయిన తల్లి మాటలు కూడా పట్టించుకో. కనీసం దయ చూపించంటే కళ్ళ ముందు చెల్లెళ్ళు, అక్కలు ఎంతో భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ అప్పుల బాధలు ఉంటే ₹1 తీసి జోబులోకి వెళ్ళి బయటికి ఇవ్వో. కానీ దేవుడు ఏం చేశాడు? సమస్తాన్ని నీకు నాకు ఇచ్చేశాడు. ఏంటది? యేసయ్య, ఇది నా శరీరము, ఇది నా రక్తము, ఈ రొట్టె నా దేహముగా మీరు భుజించండి. ఈ ద్రాక్షారసం రసం కాదిది, వైన్ బాటిల్ కాదిది, అక్కడికి వెళ్ళి ఆరుతుగా పెడితే ఆగిపోతుంది. రొట్టె నా దేహముగా మీరు భుజించండి. ఈ ద్రాక్షారసం రసం కాదిది, వైన్ బాటిల్ కాదిది, అక్కడికి వెళ్ళి ఆరుతుగా పెడితే ఆగిపోతులు, తిండిపోతులు, తిరిగిపోతులు, అది కాదిది, దేవుడి రక్తం ఇది, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యం ఇది. అందుకే బలిపీఠం దగ్గర ఎవరు నిలబడద్దు? మనం నిలబడద్దు. ఎవరు నిలబడాలి? పెళ్లి చేసుకొని యాజకుడు నిలబడి మన కోసం, తన పాపముల కోసం కూడా, ఇది మర్చిపోదు, తన పాపం కోసం, మన పాపముల కోసం తన చేతులు కడుక్కుంటాడు కదా, కడుక్కొని వచ్చి దివ్య సప్రసాదనాలను ఎత్తి పట్టి ప్రార్థిస్తూ, అయ్యా వీటిని నీ రక్తముగా, నీ దేహముగా మార్చు ప్రభువా అని
పరిశుద్ధాత్మను ఇన్వోకేట్ చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని పిలుస్తూ ఉన్నారు వాళ్ళు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే చేపలు పట్టే పేతురు ఏమయ్యాడు? ప్రసంగికుడు అయ్యాడు. ఏమయ్యాడు పేతురు? మన మొట్టమొదటి పోపు ఎవరు ప్రపంచానికి? ఆ పోపు గారు ఎవరండి? పేతురికి చదువు రాదుగా. చూడండి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనము. చదువు రాని ఈ సాధారణ మనుష్యులకు పేతురు, యోహానులు అంత ధైర్యముగా ఎలా సమాధానం ఇస్తున్నారు సభలో నిలబడి అని ధర్మశాస్త్ర బోధకులు చదువు బాగా వచ్చు, పరిసయ్యులు చదువు బాగా వచ్చు, సద్దుకైలు చదువు బాగా వచ్చు, ఆరి తేరి ఉన్నారు పరిశుద్ధమైన గ్రంథం చదివి మొత్తం. కానీ అప్పటికి పాత నిబంధన చదివిన ధర్మశాస్త్ర బోధకులు వాళ్ళందరూ కూడా ప్రేమించడం లేదు. వాక్యం తెలుసు, వాక్యం తెలుసు, నాకు పాటలు పాడడం తెలుసు, లేదంటే నాకు ఏదైనా చేయడం తెలుసు అని అనుకుంటున్నారే కానీ పబ్లిక్ లో నిలబడి ఒకసారి తప్పక కొడదాం దేవుడికి, గట్టిగా కొడదాం. ఎందుకంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు నా చదువుని బట్టి నన్ను ఎన్నుకోలేదు, కానీ ఒక్కటే అడిగాడు దేవుడు, డబ్బులు తీసుకోకుండా పరిచయం చేస్తావా అన్నాడు. చేస్తాను ప్రభా, ఎందుకు? ఆ మనసు ఎవరిగానండి? దేవుడి గారి. నేను పోతాను, నేను 400 కిలోమీటర్లు దాటొచ్చాను, నాకు డబ్బులు కావాలి అంటే ఆత్మల విషయం ఏంటి మరి? నేను అక్క చెప్పాను కదా మీకు కూడా, చిన్నమ్మాయి ఆంటీని అడగాలి మీరు, అక్క ₹1 దక్క ఫాదర్కి ముందే చెప్పండి. లేదంటే కొంతమంది పిలవరండి పాపం, మూల గ్రామాలలో ఉన్నోళ్ళు డబ్బులు ఎక్కువ ఇవ్వం మనం. ప్రతి వారం ఎంత వస్తుంది అక్క మీ చర్చికి? మామూలుగా ఫాదర్ చెప్తుంటారు కదా, ఎంత వస్తుంది చెప్పరా? నెలకి తక్కువ వస్తుంది. మనకి ఇక్కడ దేవుడు గురువుని పెట్టింది పోషించమని. నువ్వు నేను పోషించాలి వాళ్ళని. పిల్లల్నే పోషిస్తున్నావు కదా, ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి, పిల్లలు నన్ను చూసుకుంటారని ఈ శరీరాన్ని కాపాడుకొని పోషిస్తున్నావు కదా, 9 నెలలు నవమాసాలు కన్నావు కదా, ఆ బిడ్డకి ఏం బాధ్యత ఉందమ్మా? 9 నవమాసాలు నువ్వేమన్నా కన్నావా ఆ బిడ్డని? దివ్యమైన బలిపీఠం దగ్గరికి అర్పించావా నువ్వు? మరి ఎందుకమ్మా నీకోసం నా కోసం ఫాదర్ ప్రార్థన చేయాలి? ఏలియా వలె వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఎలీషా వలె వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మధ్యవర్తిత్వ ప్రార్థన వాళ్ళు చేస్తున్నారండి. ఎప్పుడైతే ప్రపంచంలో దివ్య సప్రసాద నాథుని యొక్క ఆరాధన, దివ్యమైన బలి పూజ మానేస్తారో, ఆపేస్తారో, ప్రపంచం మొత్తం అంతరించుకుంటారు. ఎవరిని ఆపలేరు. ఇది నిజం. యేసయ్య రక్తము చిందబడినన్ని రోజులు ఈ ప్రపంచానికి రక్త ప్రోక్షణ ద్వారా రక్షణ వస్తుంది, రక్షింపబడతారు. ఎప్పుడైతే ఆ రక్తము మనల్ని కడగదో, ఎప్పుడైతే ఆ రక్తము మనల్ని కడుగుతుంది అని బుద్ధి కలిగి మనము జీవించమో, తెలివి కలిగి మనం జీవించమో, మన కుటుంబాలు రక్షింపబడవు, మన జీవితం రక్షింపబడదు, మనం ముందుకు వెళ్ళము, వెనక పడము. ఎక్కడేసిన గొంగళి అక్కడే పంకిన్, అక్కడే ఉంటుంది ఆ పంకిన్, నేల మీదనే. తగ్గింపులో ఉండడం తప్పులేదు, కానీ నేను అక్కడే ఉంటాను, నా బ్రతుకు అంతే. దిష్టికి మాత్రమే నన్ను యూజ్ చేస్తానంటే దాన్ని కూరకు కూడా వాడలేను. దిష్టికి వాడి దాన్ని కూరకు వాడతావా? మరి దిష్టి ఎవరికి ఏమని చెప్పారు? పరిశుద్ధమైన గ్రంథంలో ఎక్కడుంది? గుమ్మడికాయని దిష్టిగా బొమ్మగా పెట్టుకోమని ఎక్కడుంది? కూర వండుకోమని దేవునికి ఇచ్చారా పొలాన్ని? అవునా కాదా? చెప్పండి తల్లి. పొలాన్ని ఇచ్చింది నీకెవరు? పండించమని నీకు చేతులకి దేవుడు అభిషేకాన్ని ఇచ్చాడు. నువ్వు ఏ పంట వేసినావు సమృద్ధిగా వండని దాకా ఆమేన్ హల్లెలూయా. మరి పండించిన పంటను తీసుకెళ్లి ఎందుకు దారాలు కడుతున్నారు? పండించిన పంటను తీసుకుని ఎందుకు నేలపాలు చేస్తున్నారు? అదేందండి, కొబ్బరికాయ కొడుతున్నాంగా, కొబ్బరికాయని దేవుడి సన్నిధిలో కొడుతున్నామంటే దానికి అర్థం ఏంటంటే, ఆ కొబ్బరికాయ నీళ్లు ఎవరైనా పట్టుకున్నారా? చెట్టుకు తప్ప ఎవరు తెలియదు. ఆ నీళ్ళు ఎట్లా వస్తాయో దేవుడికి తప్ప మొదటిగా చెట్టు ఎట్లా దాన్ని ప్రొడ్యూస్ చేస్తుందో మనకు కూడా తెలియదు. చూడమని లోపల నీళ్ళు ఉంటాయి. పరిశుద్ధత, ఎవ్వరు పట్టుకోలేని పరిశుద్ధత. ఒక భార్య ఒక భర్తకి ఎందుకు ఐక్యం అవ్వాలి? నా దేహాన్ని భర్తకి యోగ్యకరముగా ఇవ్వాలి, 10 మంది చూసేలాగా ఇవ్వద్దు. చూడండి, చాలా మంది బయట ప్లేస్లలో, బయట దేశాల్లో, లేదంటే ఇండియాలో, మన బయట సిటీలలో, లేదంటే ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా తయారయ్యండి. దేవా నన్ను మన్నించు ప్రభువా, ఇంత అసహ్యంగా బ్రతుకుతున్నామంటే చెడలు వెనక అండి.
తొడల వరకు అండి డ్రెస్సులు ఉండేది, జాకెట్లు ఇంతవరకు అండి ఉండేది, ఇంతవరకు అండి ఉండేది జాకెట్లు. ఎంత చక్కగా వేసుకున్నారు మీరు కొంగులు. బుద్ధి లేదు వేసుకునే వాళ్ళకి, వేసుకునే వాళ్ళకండి నేను చెప్పేది. చెప్పాలి మనం. ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? అబ్బాయిని నాశనం చేద్దాం అనుకుంటావా? పురుషుని కామపు ఆలోచన దించి పాపంలో పడేసి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళావు, ఆ పురుషుడు పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వవు. సాకడానికి శక్తి లేదు, సంపాదించడానికి శక్తి లేదు, తల్లిదండ్రులు చూసుకోవడానికి శక్తి లేదు, పాపంలో వరేయడానికి నీకు శక్తి ఇచ్చాడా దేవుడు? ఎక్కడుంది ఇది బైబిల్లో చెప్పు నువ్వు. ఎవడి కన్నైనా కామపు ఆలోచన చేస్తే చాలండి. అవును కనుక కామపు ఆలోచన వస్తే చాలంట వాడు పాపం చేసినట్టే. అంటే లిటరల్ చెప్పాలంటే ఒక అమ్మాయి పక్కన పడుకొని పాపం చేసినట్లే బైబిల్ ఇదే చెప్తుంది. అలాంటిది కామపు ఆలోచనలు ఒక వ్యక్తిలో రేకెత్తించడానికి వస్త్రధారణ, చున్ని వేయకుండా, కొమ్ము కరెక్ట్గా కప్పుకుండా మనం జీవిస్తే, కనీసం ఒంటి మీద లేదంటే మన దివ్యమైన దేవుడి ముందుకు వచ్చినప్పుడు మన కొమ్ము కనీసం తల మీద లేకుండా ఏం ప్రకటిస్తామండి? మన ప్రవర్తన ఏంటండి అసలు? ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు, సిటీలలో బ్రతుకుతున్నారు. అనొద్దు, నా కుమారుడు మంచోడండి, ఎలాంటి పాపం లేడండి, బట్టలు మొత్తం నిండుగా వేసుకుంటాడండి, ఎక్కడ సగం సగం బట్టలు వేయడండి. చూపులు ఎక్కడ పోతున్నాయి? అలా వేసుకున్న అమ్మాయిల మీదకి చూపులు వెళ్తుంటాయి. మరి ఏం చేయాలి? మన కన్ను దేహానికి, చెప్పాలి తల్లి, మన కన్ను దేహానికి. నీ కుమారుడు, నీ కుమార్తె పరిశుద్ధమైన గ్రంథం చదివితే శుద్ధీకరించబడతాయి. ఆమేన్, హల్లెలూయా. యేసు రక్తములో కడగబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు బై మిస్టేక్ లో ఎవరో ఒక బ్రదర్ కి వెళ్తున్నాడు, బాగున్నాడు, చూడండి, ఒకసారి చూస్తే తప్పు లేదు, రెండోసారి కావాలని చూస్తేనే తప్పు. బై మిస్టేక్ లో చూశానమ్మా, పర్లేదు, నడుము చూసా, ఇంకేమో చూసా, తప్పు లేదు, రెండోసారి చూస్తేనే తప్పు. మరి చూసే వాళ్ళదే అంత తప్పు ఉంటే ఎగేసుకొని మొత్తం చున్ని మొత్తం తీసేసి డ్రెస్ మొత్తం సగం వేసుకుని వేస్తే పిచ్చి పట్టిందా నీకు నాకు? నా పిల్లలకి పిచ్చి పట్టి తిరుగుతున్నారా రోడ్ల మీద? ప్రేమైన దేవుడు బిడ్డారా, దేవుడు ఏదైనా తప్పు అంటే తప్పు అంటాడు, రైట్ అంటే రైట్ అంటాడు. రెండు పడల మీద అడుగు పెట్టనే పెట్టడు దేవుడు. నా పిల్లలు పాపం వైపు వెళ్తున్నారా, పరిశుద్ధత వైపు వెళ్తున్నారా? ఒకసారి చూద్దాం మనం. ఇక్కడున్నావు, ఇప్పుడు వాక్యం వినగానే వెళ్ళిపోయి నిద్రపోవడం కాదు చేయాల్సింది. ఎట్లా ఉన్నావయ్యా? ఫోన్ చేయి, ఫోన్ ఉందిగా, అంత పెద్ద ఫోన్ కొన్నావు, పిల్లలు కొనిచ్చారు. ఎట్లున్నావయ్యా? బైబిల్ చదువు. నువ్వు అను, అయ్యా నాకు చదువు రాదు, కానీ నేను బైబిల్ రోజు తెరిచి చదవడానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్పు. మా అమ్మ చేసింది అదే పని. దేవుడు నన్ను ఎన్నుకున్న 3.5 సంవత్సరాలకి మా అమ్మ ఒకటే అనింది, బిడ్డ నాకు చదువు రావట్లేదు, నేను బైబిల్ ఎట్లా చదువుతున్నానో అర్థం కావట్లేదు అని చెప్తుంది మా అమ్మ. ఎట్లా సాధ్యమేనండి? ఇప్పుడే మనం చూసాం అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో పేతురుకి చదువు రాదు, ఏమయ్యాడు? పోప్ అయ్యాడు. ప్రపంచానికి మొత్తం పోప్ ఎవరంటే ఎవరు చెప్తారో పేతురు పేరు చెప్తారు. ఇక్కడున్న మనలో చాలా మందికి పేతురు తెలీదా? తెలుసా తెలీదా? పోపు గారు తెలీదా అండి? మరి ఎందుకు అడగమనే చెప్పట్లేదు? మనం మళ్ళీ పుట్టు క్రైస్తవం మళ్ళా ప్రాటెస్టెంట్స్ వర్గాలు, మన సహోదరుమైన పాస్టర్లు, పాస్టర్ అమ్మాయిలు ఇదే అంటున్నారు బయట. చున్నేసుకోరు, మీద చున్నుండదు, చెప్పులు దేవాలయంలోకి తీసుకెళ్తారు, దివ్య సంప్రసాద అంటే వాళ్ళకి అది ఆ విశ్వాసం లేదండి. తెల్లని బట్టలేయరు, బైబులే పట్టుకోరు. బ్రతుకుని నడిపిస్తుందే దేవుడు, భగవంతుడు. బైబిల్ పట్టుకోవడానికే వాళ్ళకి అసహ్యం, బైబిల్ పట్టుకోవడానికే సిగ్గు, బైబిల్ని పట్టుకొని తిరగడానికే అయ్యో నేను పాపాన్ని మోస్తున్నాను కదా. దేవుడు మోసాడు మనల్ని, దేవుడు మోసాడు మనల్ని. ఎంత ధైర్యం నీకు నాకు బైబిల్ మోయకుండా తిరగడానికి ఈ లోకంలో? యేసయ్య రక్తాన్ని చిందించిన తర్వాత ఎంతో మంది పునీతులు రంపాలతోని కోస్తున్నప్పుడు లేఖనాలు పట్టుకున్నప్పుడు తడిచిపోయాయి. ఆ లేఖనాలను అందించడానికి కొంతమంది స్త్రీలు మార్గ మధ్యంలో సహాయం చేసి కొరింథీయులకు రాసిన లేఖ, లేదంటే మన ఎఫెసీయులకు రాసిన లేఖ ఉంది కదా, పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్నాయా? లేఖనాలు ఉన్నాయా కొత్త నిబంధనలో? ఆ లేఖనాలు 13 లేఖనాలు పౌలు గారు రాసినవి. జైల్లో ఉండి రాశాడు పౌలు గారు. స్మెల్ వస్తుంది, ఇది అక్కడే ఒకే ఒక్క హోల్ ఉంది, అక్కడనే రాయాలి, అక్కడనే పడుకోవాలి,
అక్కడే తినాలి, అక్కడే జైలు, అక్కడే జీవము, అక్కడే మరణము. కానీ ఏది కూడా కంపు కొట్టట్లే. ఎందుకు? జీవముతో ఉన్నాడు, జీవవాక్కుని చదువుతున్నాడు. చూడండి, దానియేలు సింహపు గోడలో ఉన్నప్పుడు 7 రోజుల నుంచి సింహానికి ఆహారం ఇచ్చారా వాళ్ళు? మరి దానియేలు దగ్గర ఒకరు తినాలి కదా దానియేల్ని, మరి ఎందుకు తింటే? ఎస్, ఇది కట్టు కథ కాదు, ఇది నిజం. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా తల్లి, ఇది కట్టు కదనా? నేను ఇక్కడికి వచ్చి మీకు వాక్యం చెప్పిన కట్టు కదనా? నా జీవితం కట్టు కదనా? నేను చచ్చిపోవాలి అని అనుకోవడం కట్టు కదనా? నా వల్ల ఏ ఉపయోగం లేదు నా తల్లిదండ్రులు అనుకోవడం నేను కట్టు కదనా? లేదు, ఇదన్నీ నిజాలు. సాతాను మోసం చేస్తున్నాడు, చూసుకో. బైబిల్ కట్టు కథ. బైబిల్ వల్ల బ్రతికేం మారదు, బైబిల్ వల్ల జీవితమే మారదు. అసలు బైబిల్లో ఏమి లేదు. నీకు సమయం లేదు, నీకు చదువు రాదు, నువ్వు శుద్ధ పూసవి, మట్టి ముద్దవి. ఎట్లా దేవుడు నిన్ను పుట్టించాడు మట్టి ద్వారా, అదే మట్టిలోకి నువ్వు కలిసిపోవాలి. వేస్ట్ అని అంటాడు, కానీ దేవుడు అలా అనడు. మట్టిలోకి దేవుడు అందరినీ తీసుకెళ్ళాడా? చెప్పండి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. ఇది అందరికీ కాదు, పుట్టిన అందరికీ కరెక్టే, కానీ పాపం ఎవరి ద్వారా వచ్చింది లోకానికి? చెప్పాలి. ఆదాము ద్వారా వచ్చింది. ఆదాముని దేవుడు ఎలా చేశాడు అమ్మా? మట్టితో చేశాడు. మరి హానోకు దేవుడితో సహవాసం కలిగి జీవించను కనుక పాత నిబంధనలో ఉంటుంది, ప్రవక్త ఆయన, హానోకిని దేవుడు కొనిపోయాను అని ఉంది. ఎక్కడికి కొనిపోయాడు అంటే ఈ లోకంలో సమాధి చేయలేదు హానోకిని. అవునా? క్లియరా? చెప్పండి అమ్మా. హానోకిని సమాధి చేసినట్లు బైబిల్ చెప్తుందా? చెప్పట్లేదు కదా, అవునా కాదా? ఏలియాని సమాధి చేసినట్లు బైబిల్ చెప్తుందా? మరియతని సమాధి చేసినట్లు బైబిల్ చెప్తుందా? కానీ వాళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్ళారు కదా, బైబిల్ చెప్తుంది కదా. మరి నువ్వు నేను ఎందుకు సమాధిలోకి పోవాలి? ఎందుకు పోవాలి? ఒక్కసారి ఆలోచించు. మరణం గురించి భయపడే వాళ్ళం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఇందాక అక్కస్థితులు చెప్తున్నప్పుడు, నీతిమంతుడి ప్రార్థన మహాశక్తివంతమైనది, నీతిమంతుడి యొక్క ఎముక ఒక్కటి కూడా విరగలేదు. అదే నీతిమంతుడు తన రక్తం ద్వారా మనకి నీతిమంతత్వాన్ని ఇచ్చేస్తే, పాప సంకీర్తన అనే సాంగ్యము ద్వారా మంచిగా బ్రతకండి అని మనకి చెప్పిన తర్వాత మరలా ఆ పాపంలోకి వెళ్ళకూడదు. ఇదిగో స్త్రీ, మరలా పాపము చేయకు. ఇదిగో కుంటివాడిని దేవదేవుడు ముట్టాడు పేతురు యోహాను ద్వారా, మరలా పాపం చేయకు, మరలా పాపం చేయకు, మరలా పాపం చేయకు. ఇన్నిసార్లు దేవుడు ఎందుకు చెప్పాడు? గట్టి దొక్కని క్లాస్. ఎందుకు చెప్పాడు ఇన్నిసార్లు పాపం చేయొద్దని? పాపం చేసే ప్రేరణ ఎవరిస్తారు? సైతానికి ఇష్టం లేని ఏంటి? బైబిల్ వాక్యం. దేవుడు అంటే సైతానికి ఇష్టమా? లూసిఫర్కి దేవుడి అధికారం ఇష్టమా? ఇష్టం లేదు. అందుకే ఏం చేశాడు? దేవదూతలో ప్రధాన దేవదూతల్లో ఒకడైన లూసిఫర్ పరలోక రాజ్యంలో ఉండి మంచిగా పరలోక ఆహారాన్ని తిని దేవుడి సన్నిధిలో ఉండలేక కడుపు ఉబ్బిపోయి గర్వం ఎక్కువైపోయి అసూయ ఎక్కువైపోయి దేవుడికి మించిన వాడిని నేను అవుతానని దేవుడి మీదకి ఎక్కడానికి ట్రై చేశాడు. దేవుడు ఎక్కడికి తొక్కేశాడు? పాతాళంలోకి తొక్కేస్తే వచ్చిన పడ్డాడు. ఇప్పుడు నిన్ను నన్ను ఎక్కడ తీసుకెళ్ళాలి? పాతాళంలోకి తీసుకెళ్ళాలి. వారి ప్రయత్నం ఏంటి? శోభిస్తారమ్మా, పాపం అంటాడు, బైబిల్ పట్టుకోక అంటాడు. బైబిల్ పట్టుకున్నావు కదా, తెరవకు 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 అంటాడు. పరిశుద్ధమైన జపమాల పట్టుకున్నావు కదా, చెప్పకు చెప్పకు నిద్రపో అంటాడు. ఉపవాసం మొదలు పెట్టావు కదా, చెయ్యకు చెయ్యకు చెయ్యకంటాడు. ప్రార్థన మొదలు పెట్టావా, మామూలుగా అన్ని పనులు చేస్తున్నప్పుడు ఏమీ గుర్తురాదు నీకు నాకు, కానీ కరెక్ట్ ప్రార్థనలో మోకరించగానే గ్యాస్ బంద్ చేయలే, కరెక్ట్ ప్రార్థనకి మోకరించగానే పిండి పెట్టలే ఫ్రిడ్జ్ లా. భర్తకు కూడా చెప్తాం మళ్ళీ మనలో కొంతమంది పడుకునే, అయ్యా పిండి పెట్టాను ఫ్రిడ్జ్ లో చూసా. పిండి గురించి మాట్లాడమన్నాడు దేవుడు. పడుకునే ముందు దేవుడి గురించి మాట్లాడారు. 24 గంటలు కానీ అవుతుంది. 24 గంటలు స్త్రీలమండి, తప్పు లేదు, నేను కూడా చేస్తున్నాను. మనకి చేతులు అని చెప్పట్లేదు కదా. పిండి చేస్తాను, దోశ చేస్తాను, ఇడ్లీ చేస్తాను, పూరి చేస్తాను, వంట వండుతాను, చికెన్ వండుతాను, మటన్ వండుతాను, ఫిష్ వండుతాను, వాట్ నాట్.
వెజ్ కూరలు కూడా వండుతాను, పప్పు కూడా వచ్చు. కానీ శుద్ధ పూసలాగా, శుద్ధ పప్పులాగా, ముద్ద పప్పులాగా, ఆ యొక్క పంప్కిన్ లాగా గుమ్మడి దిష్టి ఎక్కడ పెడతారక? గుమ్మడికాయని ఎక్కడ పెడతారు దాన్ని? దిష్టి దర్వాజా పెడతారు. అది కదులుతుంది అక్కడి నుంచి, కదలదు. మళ్ళీ ఎవరు తీయాలి? మనమే తీయాలి. దానంతటా కూడా అది ఏం చేసుకోలేదు. దాన్ని ఎందుకు కడుతున్నావు మరి నీకు తెలియాలి. పాత నిబంధనలో 10 ఆటంకాలు అక్క, వాటిని ఏమంటారు కదా, 10 తెగుళ్ళు. 10 తెగుళ్ళు పంపించినప్పుడు దేవుడు లాస్ట్ తెగులప్పుడు మీ ఇండ్లలో ఉన్న చిన్న పిల్లలు చనిపోకుండా ఉండాలంటే మీ దర్వాజానికి ఏం పోయాలి? ఏ రక్తము? గొర్రె పిల్ల అంటే ఎవరు? కొత్త నిబంధనలో యోహాను సువార్త 1:27 అనుకుంటా. ఇదిగో అనేక మంది పాపాత్ముల యొక్క పాపములను పరిహరించుటకై వచ్చిన దేవుని దివ్యమైన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల రక్తాన్ని పుయ్యమంటే దేవుడు పొద్దులేసి ప్రార్థన చేసి యేసయ్య వాక్యాన్ని అంటగట్టమంటే, దేవుడు వాగ్దానాలు పెట్టమంటే గుమ్మడికాయ పెడతావేంటి? కూరండు, ఆరోగ్యం బాగుంటది మంచిగా. కూరండమ్మా, గుమ్మడికాయ పెట్టకు, కాపాడది. కుళ్ళిపోతే దానంతటిగా అది కాపాడుతుంది కదా, దాన్ని కూడా అది కాపాడుకోలేదు, నిన్ను నన్ను కాపాడుతుంది. అయ్యో ఎంత పిచ్చిలో ఉన్నామమ్మా మనము, ఎంత పిచ్చిలో ఉన్నాము. యేసయ్య ఇచ్చింది రక్తాన్ని, గుమ్మడికాయ ఈయనే. యేసయ్య ఇచ్చాడు రక్తాన్ని. పొట్లకాయ, గుమ్మడికాయ, మునక్కాయ తినమని దేవుడు ఇచ్చాడు ఈ లోకంలో. దారాలు ఏమైనా ఉంటే అమ్ముకొని బ్రతకమని దేవుడు ఇచ్చాడు. కాళ్ళకు కట్టుకొని, చేతులకు కట్టుకొని పూజలు చేయమని దేవుడు ఇయ్యలే. పూజకి అర్హుడు, యోగ్యుడు ఎవరు? ఇమ్మానుయేలు దేవుడు. దేవుడుగా ఇమ్మానుయేలు అనగా చెప్పండి, దేవుడు మనతో ఉన్నాడు.